నారా రోహిత్, నందిత హీరోయిన్స్ గా పవన్ సాధినేని డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సావిత్రి ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. కంప్లీట్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ డ్రామాగా తీసిన సావిత్రి ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటుంది. పెళ్ళంటే ఇష్టపడే హీరోయిన్ ని ఇష్టపడే హీరో చివరికి ఎలా కలిశారు అనే కాన్సెప్ట్ తో వచ్చిన సావిత్రిలో ఫ్యామిలీ ఎమోషన్స్ కి పెద్దపీట వేశారు. రోహిత్, నందితతో పాటు పోసాని, అజయ్, మురళీ శర్మ, ప్రభాసీను, రఘుబాబుల పెర్ఫార్మెన్స్ బాగుంది. ఫస్ట్ హాఫ్ బోర్ లేకుండా ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తో పాటు కామెడీ సెంటిమెంట్స్ ఉన్న సెకండ్ హాఫ్ కూడా బాగుంది. మొత్తం మీద సావిత్రి టీం సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక వర్మ డైరెక్ట్ చేసిన అటాక్ కూడా ఈ రోజే రిలీజ్ అయింది. ఈ మూవీకి డివైడ్ అటాక్ వస్తుంది. రొటీన్ రివెంజ్ డ్రామాగా రూపొందిన అటాక్ మనోజ్ కెరీర్ లో మరో ఫ్లాప్ గా మారింది. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, వడ్డేనమిల్ లాంటి ఆర్టిస్టులు ఉన్న సినిమాకి ఏమాత్రం ఉపయోగం లేదు అంటే అటాక్ ని వర్మ ఏ రేంజ్ కళాఖండంగా తీసుంటాడో అర్థం చేసుకోవాలి. ఇక ఈ వారం రిలీజ్ అయిన చిన్న సినిమాల థియేటర్స్ ఆల్మోస్ట్ ఖాళీగానే ఉన్నాయి. సో ఉన్నంతలో నారా రోహిత్ సావిత్రి బెటర్ అని చెప్పాలి.